ఇంటికి తాళం వేసేటప్పుడు తాళమే లేకుంటే ఎట్లుంటది? బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ లేకుంటే ఎట్లుంటది? అన్నం తినేటప్పుడు కూర లేకుంటే ఎట్లుంటది? బండి చాలు చేద్దామని చూస్తే దాంట్లో పెట్రోల్ లేకుంటే ఎట్లుంటది? చలి పెడుతున్నదని దుప్పటి దేవులాడితే ఇంత కరెంటు పోతే ఎట్లుంటది? ఏంది అంజలి అంత తికమక మాట్లాడుతున్నావు? తాళం లేనిది ఎందుకు తాళం వేద్దాం అనుకుంటారు? కూర లేనిది అసలు అన్నం ఎట్లా తిందామని అనుకుంటారు అంటారా? అయితే ఒక్కసారి ఈ వార్త చూడండి, అసలు విషయం అర్థమవుతుంది. కానీ రేహో అని మేమేయాలనిపిస్తున్నదిలే, వేసి తీసుకోండి మరి. ఇంతకు విషయం ఏందో, జరిగిన సిచ్యువేషన్ చూస్తే ఎమ్మెల్యే గారి ముఖ కదలికలను చూస్తే అర్థమవుతున్నది. ఎస్, అదే మీరు అనుకున్నది కూడా జరిగింది. రిబ్బన్ కట్ చేద్దామంటే కత్తెర లేదు. అందుకే వీళ్ళంతా ఇట్లా ఎక్కడో లక్కనే గప్ చుప్ అయ్యి ఎమ్మెల్యే గారికి కోపం తెప్పించారు. చూడండి, కనీసం కత్తెర కోసం హడావుడు కూడా ఎవ్వరు చేయడం లేదు. ఇంతకు సార్ ఎవరో తెలిసినా, మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే గండి సత్యనారాయణ సారే. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడోత్సవాల కోసం అంబాజీపేట మండలంలో ప్రోగ్రాం పెడితే కత్తెర మర్చిపోయినరు అన్నట్టు. ఆఖరికి ఉరికి ఎక్కనో పట్టుకొస్తే చాలా బాధాకరంగా ఓపెనింగ్ చేసిండు. కానీ ఎట్లున్నదో చూడుర్రి ముచ్చట. యుద్ధానికి పోయినప్పుడు కత్తి మర్చిపోయినట్టు, పరీక్షకు పోయినప్పుడు పెన్ను మర్చిపోయినట్టు, ఏంది ఇట్లా కత్తెర మర్చిపోడు? కానీ నిజంగా ఇటువంటి సామెతలు పెద్దోళ్ళు చెప్తుంటే విన్నాం, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూసినాం కదా అనుర్రా.